అనేక సార్లు మనము you might be worshipping, you might be looking all fine on the outside, కానీ లోలో కూడా చాలా మందికి తుఫాన్లు ఉంటాయి, చాలా యుద్ధాలు జరుగుతాయి. సో మెనీ బ్యాటిల్స్ ఇన్ ద మైండ్ కదా, ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసిన ప్రతికూల పరిస్థితి, ఎటువైపు చూసిన ప్రతికూల పరిస్థితులే. ఎంత చేద్దాం మన సంథింగ్ ఇస్ ఒబ్స్ట్రక్టింగ్ మీ. యు నో వాట్ వీ హ్యావ్ టు డూ అట్లాంటి సమయాల్లో? ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టాలంట. దావీదు చుట్టూ శత్రువులు అలాగా కమ్ముకున్నప్పుడు he didn't go to people, మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. వీరా వారా వారా వీరా ఏం చేయమంటావు అని ఎవరిని అడగలేదు. నేరుగా he inquired of the Lord. దేవా ఏం చేయమంటావు, ఏం చేయమంటావు? లేకపోతే శత్రువులు కమ్ముకొని వచ్చినప్పుడు ఆయన సాష్టాంగపడి మొర్ర పెట్టుకునేవాడంట. అందుకని చక్కటి వాక్యం ఉంటుందండి, మీకు చూపించాలని ఆశపడుతున్నాను. కీర్తనలు 142:1 మామూలు ట్రాన్స్లేషన్ కాకుండా ఇంకో ట్రాన్స్లేషన్లో చూసినప్పుడు, నేను గొంతెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను. ఎలాగంట అండి, ఎలాగా? గొంతెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకుంటున్నానంట. ఆయన సన్నిధిలో దీనంగా నేను వేడుకుంటున్నాను. ఎంతమంది దీనంగా వేడుకుంటున్నారు? దీనంగా అంటే దెర్ ఇస్ అ పోస్చర్. లార్డ్, ఐఎమ్ డెస్పరేట్, ఐ వాంట్ యు, ఐ నీడ్ యు టు డూ సంథింగ్. బతిమాలుకుంటున్నాను. నాకు కలిగిన బాధలన్నిటినీ ఆయనకి మనవి చేసుకున్నాను. బాధలన్నిటినీ మనవి చేసుకుంటున్నాడంట. దేవుడు తెలుసు కదా, హీ నోస్ ఎవ్రీథింగ్. వై డూ ఐ హ్యావ్ టు సే? టెల్ ఇట్. షో యువర్ డెస్పరేట్. ప్రేయర్ ఇస్ సంథింగ్ యువర్ సేయింగ్, లార్డ్ నువ్వు లేకపోతే ఇది అవ్వదయ్యా, నువ్వు చేయకపోతే అవ్వదు ప్రభా. ప్రార్థన అంటే ఏంటండి? నువ్వు చేయకపోతే ఇది అవ్వదు. ఐ నీడ్ యువర్ హెల్ప్. నీ సహాయము నాకు కావాలి. నా బాధలన్నీ ఆయనతో మనవి చేసుకుంటున్నాను. ఈరోజు కన్నీటితోటి వచ్చారేమో. నా జీవితం ఇంకెంతే కన్నీటితోటే ఉంటుంది. నాకు నా భర్తకి లేకపోతే నా భార్యకి ఎప్పుడు కూడా సమాధానం ఉండదు. ఇంకా మా మ్యారేజ్ లైఫ్ అంతా ఇంతే అని టైటిల్స్ ఇచ్చేస్తున్నారేమో. లేకపోతే నా లైఫ్ అంతా ఇంతే, కర్స్డ్ లైఫ్ అని మీరు మీ జీవితం పైన ప్రకటిస్తున్నారేమో. ఇంకెంతే. దేవుడు మీ జీవితాన్ని మలుపు తిప్పుతాడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారండి. God can turn things around. Amen. He can turn anything for His glory. నువ్వు నాకు కీడు చేయాలని తలంచావు, కానీ దేవుడు అది మేలుకే మార్చాడు. ఆమెన్. ఎలాగ మలుపు తిప్పుతాడో మనకి తెలీదు, అపవాదికి తెలీదు, మనుషులకి తెలీదు. దేవుడు చేసినప్పుడు ప్రతి ఒక్కరు చూసి ఇది దేవుడు చేసిన కార్యం, ఇది మన కనులకు ఆశ్చర్యం అని పలుకుదురుగాక.